గాడ్ నెవర్ ఇంటర్ఫియర్. స్వేచ్ఛ అంటే ఇప్పుడు నీ బండికి, నీ హృదయానికి డ్రైవర్ ఎవరంటే నువ్వే. యూ కెన్ డ్రైవ్ ఎనీవేర్, యూ కెన్ గో ఎనీవేర్, యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్, యూ కెన్ డ్రింక్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డ్రింక్. బట్ ఇప్పుడు సమస్య ఏంటంటే దేవుడు పెట్టిన చిత్తాన్ని దైవ చిత్తముగా మార్చడానికి ఏం జరగాలి? వాట్ షుడ్ హ్యాపెన్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు దేవునికి భక్తితో ఉన్నారు, మనము దేవునితో భక్తిగా ఉన్నాం. కానీ మనకు జరగనిది ఏంది, వారికి జరుగుతున్నది ఏంటి? దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ ప్లెజర్, బట్ వై నాట్ వీ? మనమెందుకు కృషించిపోయి, మనమెందుకు స్వేచ్ఛ లేనేటి వారిముగా, మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము అన్నటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కదా, ప్రతి ఒక్క పండును తినమంటున్నాడు కదా, కానీ ఒక్కటి మాత్రం తినద్దన్నాడు కదా. ఆ ఒక్కటిని మానవుడిగా మనం ఏం చేసినామంటే ఏదైతే చేయొద్దన్నాడో, దేర్ ఈస్ ఎ లైఫ్, దేర్ ఈస్ ఎ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. 2 things ఆర్ దేర్. ఆ 2 thingsలో మనం ఏం చేస్తున్నామంటే, మనకి స్వేచ్ఛనిచ్చాడు కనుక మనమందరం కూడా ఏం చేసినామంటే మనమే డ్రైవర్ కనుక మనం డెత్ని చూస్ చేసుకున్నాం. అందుకనే ఆదాము అవ్వ చనిపోయిన వారుగా ఆత్మీయతలో చనిపోయారు. శరీరంలో బ్రతికున్నారు కానీ వారు ఆత్మీయతలో చనిపోయారు. ఎందుకంటే వారి ఆత్మకు వారే డ్రైవర్. ద సోల్, వారి ప్రాణమునకు వారే డ్రైవరే ఉన్నారు కనుక వారి ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేశాడు, కానీ దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు.